ప్రకాశం జిల్లా దర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మేము సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుండగులు రాయి విసిరారు. ఈ సంఘటనలో ప్రజల్లోంచి పూలతో పాటు ఆగంతుకులు రాళ్లు విసిరారు. సీఎం ఎడమ కంటికి గాయం అయినది. దీన్ని ఖండిస్తూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాజంలో తల దించుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు, ఆ వీడియో చూసిన పాటనే, ఆ వాయిస్, ఆ దెబ్బ చూసిన పాటనే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రని ఓర్వలేక ఆ మహాసముద్రం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా మేము జగన్ గారికి అండగా ఉంటాము, బస్సు యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ, మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు, రౌడీ మోకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగనన్నకి బాసరిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు అరుదుగా ఉంటాడు. ఇటువంటి నాయకుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం బాగుంటే, జగనన్న ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుంది. ఈ సమాజంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి సంబోధించే నాయకుడు ఎవరు దొరకలేదు. పేదవాళ్ళందరినీ కష్టపడి అన్ని పథకాలన్నీ నేరుగా వాళ్ళ అకౌంట్లో చేసిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన బాధ్యత, మన గౌరవం. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం ప్రతిపించారు కదప్ప, ఇంకెవరు లేదు. అది జనం మొత్తం జగన్తో పాటు పరిగెత్తున్నారు కాబట్టి ఓర్వలేక ఇదందరూ కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష నాయకులు. దయచేసి ఇటువంటి పనులు మానుకోండి. ఎన్ని దాడులు చేసినా మా నాయకుడు అదే స్టేజ్ మీద అందరికీ నమస్కారాలు చెప్పి ఒక పల్లెంత మాట అనకుండా ధైర్యంగా ప్రోగ్రాము బస్ యాత్ర కొనసాగిస్తున్నా అంటే పేద ప్రజల మీద అతను అకుంఠ దీక్ష. పేద ప్రజల కోసం నేను న్యాయం చేయాలి, నా బస్సు యాత్ర నేను సపోర్ట్ చేసి అందరికీ సమస్యలు తెలుసుకోవడం కోసం పోరాటం చేస్తున్నా అని చెప్పేసి ఖండించాలి జగన్పై జరిగిన దాడిని ఖండించాలి జగన్పై దాడిని